సరే ప్రభుత్వ భూమిలో ఉన్నాయని చెప్పేసి ఏదో వాళ్ళ 60 గజాలలో గింత ఏదో ఒక ఇటుక మందం గోడ పెట్టి గింత రేకులు వేసుకొని దానిలో ఏదో జీవనం కొనసాగిస్తున్నారు. అది కూడా ఆదివారం నాడే కదా పెత్రామాస ఎంగిల్ పూల బతుకమ్మ ఉండేది. కనీసం వాళ్ళ నిజంగా సంతోషంగా వాళ్ళకున్న దాంట్లో అంటే వాళ్ళు కంకర కొట్టుకుంటే అక్కడ అంత వడ్డర్లు అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. అంటే వాళ్ళకెందుకులే పండగ అనుకున్నాడా, అసలు ఎందుకు ఈ పండగ జరుపుకోవాలనుకున్నాడా? పండగ వెళ్ళాక కూడా బట్టి ఒకవేళ మీరు డెమాలిష్ చేయదలుచుకుంటే వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళని డబుల్ బెడ్రూమ్లకు తరలిచ్చి ఆ అక్క చెల్లెలని చూడమ్మా ఇది ప్రభుత్వ భూమి కాబట్టి మిమ్మల్ని ఇక్కడి నుంచి మేము డబుల్ బెడ్రూమ్లలో పెడతాము, మీరు దయచేసి మీ సామాన్లన్నీ సర్దుకోండి అని చెప్పేసి ఏం దసరాలనిక వాళ్ళని అందులోకి షిఫ్ట్ చేయొచ్చు కదా, లేదు దసరాలనిక ఆ ఇంటిమేషన్ ఇవ్వచ్చు కదా. ఎబ్బేబే మీరు ఎట్లా చేసుకుంటారు అని చెప్పేసి వాళ్ళని నానా గోస పెట్టిండు రేవంత్ రెడ్డి. ఇంకొక లెక్కన ఎక్కడుంది సెంటిమెంట్, ఎక్కడుంది ఇక్కడ? అంటే ఏంది ఆయనకి ఇక్కడ అంటే జై తెలంగాణ అన్నోడికి ఎక్కడ సెంటిమెంట్ ఉంటుంది, అసలు ఎక్కడ మన సాంప్రదాయాలకు విలువనిస్తారు లేదు. ఇలా